DJI ఈ బుజ్జి కప్పకి మీరు ఒక పేరు పెట్టండి, ఓకేనా? ఎవరైతే మంచి పేరు పెడతారో వాళ్ళని నేను పిన్ చేస్తాను. నాకు నచ్చితే కనుక అదే పేరును దీనికి పెడతానమాట. సో వీడికంటూ కూడా ఒక పేరు ఉండాలి కదా, ప్రతిదానికి ఒక పేరు ఉన్నట్టు. మన యూట్యూబ్ కోసము ఫస్ట్ మనం చిన్న వివో మొబైల్తో షూట్ చేసినాము. దాని తర్వాత ఈ iPhone 15 Pro Max తీసుకున్నాను. సో దాని తర్వాత Action 5 Pro ఒకటి తీసుకున్నాను అనమాట, అది DJI వాళ్ళదే. దాని తర్వాత ఈ మైక్ ఒకటి తీసుకున్నాను. దాని తర్వాత ఒక గింబల్ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ DJI వాళ్ళదే డ్రోన్ ఒకటి తీసుకున్నాను. నాకు ఈ చేతిలో పట్టుకుంటే ఏందో అలకాంగా ఉంది, అసలు ఇది ఎలాగ ఉందో కూడా అర్థం కావడం లేదు. మళ్ళీ దీని పర్ఫార్మెన్స్ను మనము చూస్తే వీడియోలో అవి చూసినప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఒక అర్థం వస్తుందన్నమాట. వీటికి సెన్సార్లు అయితే చాలా ఉన్నాయిలేండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. ఈరోజు స్పెషల్ అన్బాక్సింగ్ వీడియో. ఇది వచ్చేసి DJI Mini 4 Pro ఫ్లైమ్ బోర్ కాంబో అనమాట. సో మన ఫ్యామిలీలోకి కొత్తది, ఇంకొకటి ఎగ్జైట్మెంట్గా ఉంది, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో ఇది వచ్చేసి అన్బాక్సింగ్ చేద్దాం ఈరోజు. తర్వాత దీని ప్రైస్ కూడా చెప్తాను చూడండి. ఇది నాకు చాలా తక్కువ పడింది అనమాట. సో ఇది వచ్చేసి మామూలు ప్రైస్ వచ్చేసి చూపిస్తా చూడండి. మామూలు ప్రైస్ వచ్చేసి 959 ఉంది అనమాట. సో మీకు కనిపిస్తుందా, 959 ఉందన్నమాట. సో ఇది మనకు వచ్చేసి ఆఫర్లో వచ్చేసి 806 పడింది అనమాట. సో అంటే మనకి ఇది దుబాయ్ ప్రైస్ కన్నా తక్కువే అనుకోండి. సో ఇది మనకు ఆఫర్లో వచ్చిందనమాట. ఆఫర్లో ఎలా వచ్చిందంటే ఏం లేదు, జస్ట్ లాగిన్ అయినా అనమాట ఈ వెబ్సైట్లో. ఇది వచ్చేసి మీడియా మార్ట్ అనమాట, జర్మనీలో ఉన్నాను. ఇది వచ్చేసి జర్మనీలో ఉన్నాను. సో ఇది మామూలు ప్రైస్ వచ్చేసి 959 చూపించింది. నేను లాగిన్ అయితే కనుక ఒకటి ఏదో కార్డు వచ్చింది మనకు, మెంబర్షిప్ కార్డు. సో మనకు వచ్చేసి 806 యూరోస్ పడింది అనమాట. సో నాకెందుకో చాలా తక్కువ అనిపించింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కొందాం అనేసి. సో రేట్ తక్కువ వచ్చేసరికి నాకు ఇంకా టెంప్ట్ అయినాను అనమాట, ఇంకా తీసేసుకున్నాను. సో దీన్ని అన్బాక్సింగ్ చేసి ఏమేమి ఫీచర్స్ వచ్చినాయి ఏం కదా అనేది చెక్ చేద్దాము. సో ఇదే కాకుండా 256 GB ఇది వచ్చేసి శాండ్విచ్ తీసుకున్నాను, ఎక్స్ట్రీమ్ ప్రో. ఇది కొంచెం బాగుంటుంది అనేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. సో దీంట్లో ఇన్బుల్ట్గా మెమరీ ఉంటుంది, బట్ ఏంటంటే మనకు అది సరిపోదు కదా, అసలు మనం తీసే క్వాలిటీకి అసలు మ్యాచ్ అవ్వదు. సో దీని మీద కవర్ ఇచ్చాడు. యాపిల్లోని చూసి అందరు నేర్చుకుంటున్నారు కదా, మరి దీనిపైన కవర్లు యాపిల్లోడు కూడా బీకేసినాడు. మరి వీళ్ళు ఎందుకు కవర్లు ఇచ్చారో తెలియడంలే. ఛార్జర్లు అన్నీ బీకేస్తున్నారు కదా, అదే మాదిరి వీళ్ళు కూడా కవర్ బీకేస్తారేమో. ఇదన్నమాట సో కవరు. దీనిపైన ఇది మాత్రం బాగుంది, సేమ్ యాపిల్ మాదిరే. పైన ఇలా పుల్లింగ్ చేసేసినామంటే ఇది ఓపెన్ అయిపోద్ది. టట్టడాయ్, ఇదేదో ఒకటి స్కానర్ ఒకటి ఇచ్చినాడు. ఇది మొత్తానికైతే బ్యాగు. అక్కడే ఓపెన్ చేద్దాం అనుకున్నా, బట్ వీడియోకి ఇంకా కొంచెం క్లారిటీ బాగుంటుందనేసి ఇంటికి వచ్చి చేద్దామనేసి బ్యాగ్ అయితే బలిందండి. మన ఇండియన్ మైండ్ సెట్ ఎంత పెట్టి కొన్నా బ్యాగ్ ఇస్తేనే ఆనందం, లేకుంటే బ్యాగ్ లేకుంటే ఏం ఆనందం ఉండదు. అబ్బా, ఇది వచ్చేసి RC2. దీనికి డిస్ప్లే అన్నీ ఉంటుందన్నమాట. నాకైతే మీకు ఇది ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ ఈ రెడ్ వచ్చింది ఈ మధ్యలో ఇది. సో ఈ విధంగా ఆడడం చూస్తే నాకు ఎప్పుడు చూసినా తిరుమల వెంకటేశ్వర స్వామి నామాల మధ్య కనపడుతుంది అనమాట. సో దగ్గరగా చూస్తే కానీ దాని డీటెయిలింగ్ తెలియదు, కానీ లేకుంటే కనుక మనకు దూరం నుంచి చూస్తే కనుక తిరుమల నామాలు లాగే అనిపిస్తుంది. ఎప్పుడన్నా వీడియోలు చూస్తుంటారు కదా. సో ఇవి జాస్టిక్స్, ఇవి లివర్స్, ఇవి జూమ్ చేసుకోవడానికి, తర్వాత ఇవి ఇంకా ఏదో యాంటీనా లాగా చాలా ఉన్నాయి. ఇంకా లోపల ఏమున్నాయి, ఇది వచ్చేసి బ్యాటరీస్. మనం తీసుకుంది కాంబో ప్యాకేజ్ కాబట్టి 3 వచ్చాయన్నమాట. సో 3 తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ బ్యాటరీస్కి ఇబ్బంది. అందులో నాకు సమస్య ఏంటంటే ఇట్లా ఛార్జింగ్ ఒకటే ఉంటే బాగుంటుంది, అన్నిటికీ మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలంటే ఇబ్బంది అనమాట. చాలా వెయిట్లెస్ ఉంది. ఇది వచ్చేసి అండర్ అనమాట, 249 grams అనమాట. సో ఇదేదో చాలా బాగుందని విన్నాను, అన్నిటికీ పర్మిషన్స్ ఏం అవసరం లేదని. ఇంకా ఇది వచ్చేసి మెయిన్ డ్రోను. కవర్లు బాగున్నాయండి క్వాలిటీగా. అబ్బా ఏముందిరా, చున్నీకి ఏదో రకంగా ఉంటుంది కానీ చాలా వెయిట్లెస్ ఉంది.
అంటే అవునులేండి 250 గ్రామ్స్ అన్నారు కదా, సో అందుకోసం అలానే ఉంటుందేమో. ఇది కూడా పక్కన పెట్టేద్దాము, ఇక్కడ పెట్టేద్దాము. ఇంకా బాక్స్లో ఏమున్నాయి, ఇంకేం లేవు దీని లోపల. పైన ఏమైనా ఇచ్చాడా, ఓ అమ్మా పైన కూడా ఇంకే ఉన్నాయండి. ఇది ఏదో రిల్లలు పాడు లేకుండానేమో. ఇది వచ్చేసి మాన్యువల్ బుక్ ఒకటి ఇచ్చాడు. ఇవి రెక్కలు అన్ని దీంట్లోనే ఇచ్చాడు. సో ఈ ఒక వచ్చేసి పర్లేదు 1 2 ఒక 6 సెట్లు ఇచ్చాడు. తర్వాత ఒక స్క్రూ డ్రైవర్ ఇచ్చాడు. తర్వాత USB to C టైప్ ఒక ఛార్జరు, తర్వాత C to C ఛార్జర్ అనమాట. బాగుంది. ఇంకా ఏం లేవు లోపల. ఇదొక్కసారి మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ ఇచ్చాడు క్లిప్పు. ఒరే బాగుంది. ఇది కూడా తీయడం ఈజీనే, మళ్ళీ పెట్టడం కష్టమేమో. ఇదేం చెప్పారు, చాలా నీట్గా తీయాలండో. ఏమన్నా మిస్ ఫైర్ అయితే ఇది రివర్స్లో వస్తాయి అనుకుంటా. ఎస్, ఇది కూడా అంతే. బాగుండే. చాలా చున్నీకి బాగా పవర్ఫుల్గా ఉంటుంది, బట్ ఇది చూస్తే చాలా ఇదిగా ఉంది. ఇది ప్లాస్టిక్ చాలా క్వాలిటీ ఇదిగా ఉంది. సెన్సార్లు అన్నీ ఎక్కువ వస్తాయంట. కెమెరా కూడా కవర్ ఇచ్చాడు. ఓహో, ఇది డ్యామేజ్ కూడా కాకుండా వెనకాల పెట్టినాడు అండి. మొత్తానికి ఛార్జింగ్ లేనట్టు ఉంది అసలు ఇది. సో ఇది ఫ్రెండ్స్ బుజ్జి బుండ, బుజ్జి కప్ప. సో ఇంకా దీన్ని ఆన్ చేయాలి, ఛార్జింగ్ పెట్టాలి, ఇంకా అన్నీ చూడాలి. తర్వాత మన వీడియోస్ కూడా ఇంకొక రేంజ్లో ఉంటాయి. మొత్తానికి ఇది చాలా వెయిట్ ఉంది, ఇది చాలా వెయిట్లెస్ ఉంది. ఇంకా పోతే వీటికి మెమరీ కార్డు కూడా వేద్దాము తర్వాత. సో వీటికి అన్నిటికీ ఒకసారి ఛార్జింగ్ చేద్దాము. సో ఒకటే లెవెల్లో కాకుండా ఇంకా రకరకాలుగా వీడియోస్ను చేద్దాము, లొకేషన్స్ను అన్నీ కవరేజ్ చేద్దాం అనేదే ఉద్దేశం అన్నమాట. సో ఇకపైన ఈ వీడియోస్ మాత్రము మామూలుగా ఉండవు, ఒక రేంజ్లో ట్రై చేయాలి. తర్వాత ఇప్పుడే ఎందుకు తీసుకోవడం దీనికి కారణం అంటే, నేను తొందరలో ఇండియాకు వస్తున్నాను అనమాట. సో వచ్చినప్పుడు ఇండియాలో ఉండే ప్లేసులు కూడా డ్రోన్ షాట్స్ తీసి మీకు చూపిద్దాం అనేది ఉద్దేశం అనమాట. సో ఎగ్జైట్మెంట్గా వీడియో అయితే కనుక క్లోజ్ చేస్తున్నాను. సో దీన్ని ఇంకా నేర్చుకోవాలి, ఇది చాలా నేర్చుకోవాలి. మనం ఇంకా కొత్తగా దిగినాం కదా, సో ముందు ఇంకా పూర్తిగా నేర్చుకోవాలి. నాకు ఎప్పుడో కోరిక ఉండేదన్నమాట. సో ఏదైనా లొకేషన్ చూసినప్పుడు కింద నుంచి ఇంతవరకు చూస్తాం కదా, దీని పై నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఇది ఉండిందనమాట. సో ఇప్పుడు అదంతా దీనివల్ల ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. సో మీకు కూడా కొంచెం బాగుంటుందిలేండి చూసేదానికి కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, ఎగ్జైట్మెంట్ వీడియో. సో ఇది చెప్పాను కదా 800 పడింది అనమాట. సో మనకి దుబాయ్ కన్నా దుబాయ్ ప్రైజ్ ఏందనమాట. నాకు తెలిసి దుబాయ్ ప్రైజ్ ఇక్కడ రావడం అంటే చాలా గ్రేటు. సో అందుకనే తీసేసుకున్నాను, ఎక్కువ రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను కదా. సో ఇంకా ఇవన్నీ నేర్చేసుకొని మనము నెక్స్ట్ మంచి డ్రోన్ షాట్స్ మీకు చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేస్తారని ఆశిస్తూ, మీరు రాయలసీమ కుర్రోడు. జై హింద్.